మన పెరట్లో కాసినటువంటి తమలపాకులన్నింటినీ ఇలా మాలగా కుచ్చి హనుమానికి సమర్పించబోతున్నాము. హనుమంతుడికి తన పేరు కన్నా శ్రీరామ్ జై శ్రీరామ్ అనేటువంటి నామం పలకటమే, సీతారామచంద్రస్వామికి జై అనేటువంటి నామం పలకటమే మహా ఇష్టమట. అందుకని ఆపాదమపహత్తారాం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం అంటూ ఎవరైతే పదే స్మరిస్తూ ఉంటారో, ఎవరైతే పదే ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఉంటారో వాళ్ళ జీవితంలో కష్టాలే రావు అని చెప్తూ ఉంటారు. జై హనుమాన్ అని హనుమాన్ నామస్మరణ చేయటానికన్నా ముందు జై శ్రీరామ్ సీతారామచంద్ర స్వామికి జై, సీతా సమేత లక్ష్మణ సమేత రామచంద్ర స్వామికి జై అని చెప్పి సీతారామచంద్రులను స్మరించిన తర్వాతనే ఆంజనేయ స్వామిని స్మరించాలట. అప్పుడే ఈ హనుమంతుల వారు మనల్ని కరుణిస్తూ ఉంటారట. చాలామంది చిన్నపిల్లలు హనుమద్ భక్తులు ఉంటూ ఉంటారు. విపరీతమైనటువంటి భక్తి భావనతో భగవంతుడే వాళ్ళ కళ్ళెదుటిగా ఉన్నట్టుగానే హనుమంతుడితో మాట్లాడుతున్నటువంటి పిల్లలు కూడా కనిపిస్తూ ఉంటారు. ఇవాళ హనుమాన్ జయంతి కాబట్టి స్వామివారికి ఇలా హనుమాన్ మాలని సమర్పిస్తున్నాము. మన దగ్గరే కాసినటువంటి ఈ తమలపాకుల మాలని స్వామివారికి సమర్పించడం అనేది మహదానందకరమైనటువంటి విషయం. ఈ ఆనందాన్ని మీతో కూడా పంచుకోవాలనిపించింది. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై హనుమాన్, జై శ్రీరామ్, సీతారామచంద్ర స్వామికి జై, రామ్ లక్ష్మణ జానకి జై, బోలో హనుమాన్కి. ఈ తమలపాకు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఒకప్పుడైతే అన్నం తినగానే ఖచ్చితంగా కిడ్లీ అని చెప్పి ఈ తమలపాకుని వేసుకునేటువంటి వాళ్ళు. దీనివల్ల ఎలాంటి జీర్ణ సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయి. అంతేకాదు ఎముకలు పుష్టిగా ఉంటాయన్నమాట. దంతాలు కూడా బలంగా తయారవుతాయి. జీర్ణకోశ వ్యాధులు రాకుండా ఉంటాయి. నోటి నుండి దుర్వాసన రాకుండా ఉంటుంది. అందుకోసమని దీని ప్రాధాన్యతని తెలిసి మనం నిత్య పూజల్లో మన సంప్రదాయంలో భాగంగా చేశారు మన పెద్దలు. స్వామివారికి అమ్మవారికి తమలపాకులని ఎండు ఖర్జూరం లేదా పచ్చి ఖర్జూరంతో సమర్పించి భోజనానంతరం మనం తీసుకున్నా కూడా చాలా మంచిదండి. ఇదంతా కూడా మన పెరట్లో కాసినటువంటి తమలపాకులే అన్నమాట. చక్కగా వాటన్నింటినీ కూడా కోసుకొని వచ్చి ఇందులో ఏవైతే బాగా లేనటువంటి ఉంటాయో వాటన్నింటినీ తొలగించి మంచి ఆకులను మాత్రమే సేకరిస్తూ మాలగా తయారు చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాను.